ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరము జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకుంటే మన యొక్క జీవితాలు ఎంతో ఉన్నత స్థితిలోనికి వెళ్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము ఉద్యోగం చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, అలాగే వ్యవసాయాలు చేస్తాం. ఎందుకు చేస్తాం మనం ఇవన్నీ కూడా? ఏదో సరదాగా చేస్తున్నానండి, ఏమి ఊసిపోవట్లేదండి, నాకు టైంపాస్ చేస్తున్నామండి అని ఎవరైనా అంటామండి? ఎవరైనా చేస్తామా అలాగా? ఎవ్వరు చేయరు. ఎందుకు చేస్తామంటే, ఏమి చేసినప్పటికీ కూడా సంపాదించాలని, ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని, లాభంను సంపాదించాలని మనము మన పనులను చేస్తాం. అంతేగాని సరదాగా అయితే ఎవరు కూడా చేయరు. ఈరోజు మనం కష్టపడకపోతే రేపన్న రోజు మనం బాధపడతాం. మనం అనుకుంటాం పెద్ద వయసు అయిపోయిన తర్వాత, అయ్యో నేను ఆ రోజు ఎందుకు కష్టపడలేకపోయానే, అయ్యో నా బలం ఉన్నంతసేపు నేను సరదాగా తిరిగేసానే, ఎందుకు కష్టపడలేకపోయాను అని మనం చాలా బాధపడే పరిస్థితి వస్తుంది. సరదాగా తిరిగేశాను, లైఫ్ కోసం ఎంతగా నేను ఆలోచించలేకపోయానే అని బాధపడతాం. ఇది ఖచ్చితం. ఏ పని చేయని వాడు ఉంటే ఈ మాటని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఖచ్చితంగా జ్ఞాపకం వస్తుంది కూడా. కనుక సమయాన్ని పోనివద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఏ అవకాశం వచ్చినా ఏ అవకాశాన్ని ఇచ్చే జార విడుచుకోవద్దు, దాన్ని సద్వినియోగపరుచుకో. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు అని. మనం ఏం చదువుకున్నామా అనేది పక్కన పెడితే, ఏం చదువుకున్నా, ఏ ఉద్యోగం మనం చదువుకున్న చదువుకి దానికి తగ్గట్టు ఉద్యోగం రాకపోయినా కానీ బ్రతకాలి కదా, ఏదో పని చేయాలి కదా. అలాగే ఇప్పుడు మనం చదువుతున్న చదువుకి ఎవరో కూడా దానికి తగ్గట్టుగా ఎవరు ఉద్యోగాలు చేయట్లేదు. ఇంజనీర్లు చాలామంది ఆటోలు వేస్తున్నారు, చాలామంది డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న క్లినిక్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే బ్రతకాలి, ఏదో రకంగా బ్రతకాలి, ఎవరి మీద కూడా ఆధారపడకూడదని. మనము చేసే ప్రతి పని కూడా కష్టం చేసింది లాభం కోసమే. చేసే పనులు ఎలా ఉండాలంటే న్యాయపరమైన పని అయి ఉండాలి. మనం చేస్తున్న పని దేవునికి అంగీకారమైనది ఉండాలి. మనం చేస్తున్న పని ఇతరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే పనిగా ఉండకూడదు. ఉదాహరణకు అవసరము నిమిత్తంగా అవసరమైతే హోటల్లో కప్పులన్న కడుగు, కానీ ఆ పని చూసి దేవుడు చాలా గొప్పగా ఆనందిస్తాడు. అంతేగాని ఏదో సంపాదించాలి, అడ్డదారుల్లో వెళ్ళిపోవాలని, అన్యాయంగా డబ్బు సంపాదించాలని, ఈజీ మనీ కొరకు మనం ఎప్పుడైతే ఆలోచించామా మన లైఫ్ అయిపోయినట్లే. ఆ ఈజీ మనీకి అలవాటు పడేవాడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈరోజు ఎవరిని పట్టుకుందామా, ఈరోజు ఎవరిని మోసం చేద్దామా అని వెతుక్కుంటూ ఉంటారన్నమాట. అడ్డదారులు చేసే పని ఏది కూడా దేవునికి అంగీకారం కాని పనులు అవన్నీ కూడా. ఒకవేళ నువ్వు అలాగని చేస్తున్నావేమో, అనేకులు నీకు చెప్పుండొచ్చు, ఆ మాటలు నీకు చెవిని పెట్టకపోవచ్చు. అలాగే దేవుని వాక్యము ద్వారా కూడా మాట్లాడి ఉండొచ్చు, ఆ మాటలు కూడా నీ చెవికి అంగీకారం కాకపోవచ్చు. నాకు ఇదే మార్గం బాగుంది, నేను ఇందులోనే వెళ్తున్నాను, దీన్నే కొనసాగిస్తున్నానని కొనసాగిస్తే ఏదో రోజు నీకు నువ్వుగానే దొరికిపోతావు. ఆ టైంలో ప్రభు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. కనుక మనం కష్టపడాలి, సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఒట్టి మాటలు, సరదా కబుర్లు చాలా బాగుంటాయి. ఆ కబుర్లు ఎక్కడ ఉంటాయంటే రచ్చబండల మీద ఉంటాయి. చాలా వినడానికి వినసంపుగా ఉంటాయి. ఇవన్నీ కూడా గాలి కబుర్లు. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా గాలి కబుర్లు. వారిని కానీ ఫాలో అయితే, వారిని కానీ అనుసరిస్తే నీ లైఫ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే లేమిడికి కారణమైపోద్ది, లేమికి గురైపోతావు. ఫ్యామిలీ అంతా కూడా నీ వల్ల నీ ఫ్యామిలీ రోడ్డున పడవలసిన పరిస్థితికి నీవే
కారకుడు అవుతావు, జాగ్రత్త. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటను రాయబడి ఉంది. దీన్ని మనందరం కూడా ఖచ్చితంగా పాటించాలి. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూడండి, ఇక్కడ 2 మార్గాలు. శ్రద్ధగా పని చేస్తే, ఆ పని పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఎలా ఉంటారట? ఏలుబడి చేసేవారుగా, అధికారులుగా ఒకరికి పెట్టే స్థితిలో ఉంటారు. లేదా రేపు చేద్దాములే, నా వల్ల కాదు, ఈరోజు రెస్ట్ తీసుకుంటాను, కాసేపు పడుకుంటాను అని మనము సమయం ఉంటుండగా సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటే వారిని ఏమంటారంటే సోమరులు అంటారు. వారు ఎలా ఉంటారంట? వెట్టి పనులు చేయవలసి వస్తుందట. ఈ సమయం నీకు పడుకోవడానికి బాగుంటుంది, కానీ ఆ తర్వాత ఆ సమయం దాటిపోయిన తర్వాత నీ జేబులో డబ్బు ఉండదు. అప్పుడు ఏం చేయవలసి వస్తుంది? ఎట్టు పనులకు వెళ్ళవలసి వస్తుంది, వారు ఇచ్చింది తీసుకోవాల్సి వస్తుంది, వారి ముఖాలు చూడవలసి వస్తుంది. చూడు, జాగ్రత్త. నీకు ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ గ్రూపులో ఉన్నావు? శ్రద్ధగా కష్టపడే వారి గ్రూపులో ఉన్నావా? లేదులే, రేపు చేద్దాములే, ఈరోజు హ్యాపీగా ఉంది, వర్షం పడుతుంది కదా, ఎందుకు బయటకు వెళ్ళటం, తడిసిపోతాను, ఈరోజు వెచ్చగా ఇంట్లో పడుకుంటాను, ఏదైనా వండుకొని హ్యాపీగా తిని అని నువ్వు సోమరిగా ఉంటే నువ్వు వెట్టి పని చేసే గ్రూపులో ఉన్నట్లు. టైం చాలా విలువైనది నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు నిన్ను ఇతరులు గౌరవించాలంటే జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీ స్థితి, నీ పరిస్థితి మేలుకరంగా ఉంటేనే ఇతరులు నిన్ను గౌరవిస్తారు. అంటే నువ్వు మంచి స్థితిలో ఉంటేనే నీకు గౌరవం, నీ మాటకు వాల్యూ కూడా. సోమరిగా ఉండొద్దు, కష్టపడు. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఈరోజు కష్టపడితే రేపన్న రోజు సంతోషకరమైన పంటను కోస్తావు. దానివల్ల నీవు కష్టపడటం ద్వారా నీ ఫ్యామిలీ ఎంతో ఆనందంగా జీవిస్తారు. కష్టపడు, నీతిగా జీవించు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి మనల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు మంచి స్థితిలో ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.